చేతి మణికట్టు దగ్గర నొప్పిగా అనిపించడం, చేయి మొత్తం నిస్సత్తువుగా ఉండటం లేదా మణికట్టుకు సంబంధించి ఏ ఇతర సమస్యలు ఎదురైనా దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. చేతి మణికట్టు నుంచి వేళ్ల వరకు ఉండే నరాల్లో వచ్చే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించగలిగితే మంచి పరిష్కారం లభిస్తుంది. మణికట్టును ఇబ్బంది పెట్టే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందామా? మన చేతిలో మణికట్టు చాలా కీలకమైన అవయవం. చేతి మణికట్టు నుంచి నరాలు చేతిలోని వివిధ భాగాలకు వెళతాయి. ఈ చిన్న భాగాన్నే కార్పల్ టన్నెల్స్గా వ్యవహరిస్తారు. మణికట్టులో ఉండే మీడియన్ నెర్వ్ బొటనవేలితో పాటు మిగిలిన 3 వేళ్ల కదలికలను నియంత్రిస్తూ ఉంటుంది. చిటికెన వేలు మీద దీని ప్రభావం ఉండదు. కేవలం కదలికలనే కాదు, దానికి కలిగే నొప్పిలాంటి వాటిని కూడా ఇదే స్వీకరిస్తూ ఉంటుంది. మీడియన్ నెర్వ్ను ఒత్తిడికి గురిచేయడం కార్పల్ టన్నెల్ సిండ్రోమ్కు ప్రధాన కారణం. వాపు వల్ల ఈ ఒత్తిడి మొదలై కార్పల్ టన్నెల్ చిన్నదవుతుంది. ఇది కూడా సిండ్రోమ్కు దారితీస్తుంది. హైపోథైరాయిడిజం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటీస్ లాంటి ఆరోగ్య సమస్యల వల్ల ఈ ఇబ్బందులు ఎదురు కావచ్చు. మణికట్టును కిందకు వంచడం లాంటివి, ఒకే విధమైన చేతి కదలికలు ఎక్కువగా ఉండటం లాంటివి కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. గర్భిణీల్లో కూడా ఈ సమస్య ఎదురు కావచ్చు. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటేనండి, రిస్ట్ దగ్గర స్మాల్ కార్పల్ బోన్స్ అని చిన్న చిన్న బోన్స్ ఉంటాయండి. వాటి మీద ఒక ఫ్లెక్సార్ రెటినాకులం అని చెప్పి ఒక టెండాన్ షీత్ ఒకటి ఉంటుందండి. ఈ టన్నెల్లో గుండా టెండాన్స్, నర్వ్స్ వెళ్తూ ఉంటాయండి. ఈ టెండాన్లో ప్రెషర్ కనుక ఏదైనా పెరిగినప్పుడు అక్కడ ఉండే మీడియన్ నర్వ్ మీద కంప్రెషన్ వస్తుందండి. అది వచ్చినప్పుడు ఆ నర్వ్ సప్లై చేసే భాగాలకి పిన్స్ అండ్ నీడిల్స్ అంటే చురకల్లాగా, నమ్నెస్ అంటే అక్కడ స్పర్శ లేకుండా ఉండటం తెలుస్తూ ఉంటుందండి. ఇది కామన్గా ఎక్కువగా లేడీస్లోను నైట్ టైం కూడా వస్తుందండి. ఎందుకంటే పాస్చర్ మనం ఎట్లా ఉండేది తెలియదు, రాత్రిపూట మన కంట్రోల్లో ఉండదు. అది డ్రైవింగ్ చేసేటప్పుడు వస్తుంది. వేరియస్ రీజన్స్ ఏంటి అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, అక్కడ టెండాన్ షీత్ ఇన్ఫ్లేమ్ అయిపోయి మీడియన్ నర్వ్ మీద ప్రెషర్ వస్తుందండి. ఆర్ సమ్ టైమ్స్ మిక్స్డీమా అంటే ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ సరిగా ఉండకపోతే అక్కడ ఫ్యాట్ టిష్యూ ఎక్కువ వేసి మీడియన్ నర్వ్ మీద కంప్రెషన్ వస్తుందండి. ఎనీ స్పేస్ ఆక్యుపైయింగ్ లీషన్ అంటే లోపల ఒక లైపోమా లాంటిది కానీ ఎనీ అదర్ లీషన్ ఉండి మీడియన్ నర్వ్ మీద కంప్రెషన్ వస్తుందండి. సిమ్టమ్స్ ఏంటంటే పిన్స్ అండ్ నీడిల్స్ ఇన్ ద ఫింగర్స్, పర్టికులర్లీ థంబు, ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు, పిన్స్ అండ్ నీడిల్స్ వస్తాయండి. అండ్ నమ్నెస్. మేమేం చేస్తామంటే దానికి సిమ్టమ్సే కాకుండా దేర్ ఆర్ సమ్ సైన్స్. అక్కడ టీనల్ సైన్ అని చెప్పేసి వీ ప్రెస్ ఆన్ ద మీడియన్ నర్వ్ ఎట్ ద రిస్ట్ అండ్ ఫ్లెక్స్ ద రిస్ట్ అండ్ సీ వెదర్ దే ఆర్ రీప్రొడ్యూసింగ్ ద సేమ్ సిమ్టమ్స్ అనమాట. అయ్యే సిమ్టమ్స్ మళ్ళీ వస్తున్నాయా అని. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వల్ల నొప్పి, నిస్సత్తువ, బలం లేకపోవడం, చేతిని ఎక్కువసేపు నిలబెట్టలేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కొంతమందిలో అరచేయి మరియు మోచేతి మధ్యలో కూడా నొప్పి కనిపిస్తుంది. దీని లక్షణాలు ఎక్కువగా బొటనవేలిలో కనిపిస్తాయి. తొలుత ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలు రాత్రులు కనిపిస్తాయి. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ విషయంలో వైద్యులు రక్త పరీక్ష, నరాల పరీక్షను సూచిస్తారు. పరీక్షల ఆధారంగా సమస్యను నిర్ధారించి చికిత్సనందిస్తారు. పేషెంట్స్ ఎవరైనా రాత్రిపూట పిన్స్ అండ్ నీడిల్స్, నమ్నెస్ వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ద డాక్టర్ అండ్ సీ వాట్ ఈస్ ద డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ ఏంటి అంటే ఇది సిమ్టమ్స్ చెబుతారు కదండి పేషెంట్స్ మనకి. థంబు, ఇండెక్స్, మిడిల్ ఫింగర్స్లో మీకు పిన్స్ అండ్ నీడిల్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు మా డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత he tests for the tenal sign అండి. the pressing on the median nerve and flexing the wrist and see whether these nerves ఇదే సిమ్టమ్స్ మళ్ళీ వస్తున్నాయా లేదా అని. తర్వాత నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం. దాంతో డయాగ్నోసిస్ వస్తుందండి. అప్పుడు ఆమె కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, ఆపరేటివ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మేము నైట్ స్ప్లింట్స్ ఇస్తాము. యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్స్ అంటేనేమో డైక్లోఫెనాక్ కానీ, బ్రూఫెన్ కానీ, నెప్రాక్సిన్ కానీ ట్యాబ్లెట్స్ ఇస్తాం. దాంతో అక్కడ స్వెల్లింగ్ తగ్గుతుందండి. దాంతో కూడా రిలీఫ్ వస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఇంజెక్షన్. కార్టిజోన్ ఇంజెక్షన్స్ ఇస్తామండి కార్పల్ టన్నెల్లో టు రెడ్యూస్ ద స్వెల్లింగ్. వీటితోటి కనుక మనకి సిమ్టమ్ రిలీఫ్ లేదనుకోండి, దెన్ యూ నీడ్ సర్జరీ. Surgery is a very small operation.
which is about 10-minute job, which can be done under local anesthesia అండి. సో రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ విత్ సర్జరీ ఈజ్ రియల్లీ గుడ్. సక్సెస్ రేట్ ఈజ్ మోర్ దాన్ 90% అండి. దీనికి డైట్లో అడ్జస్ట్మెంట్ ఏంటంటే లో సాల్ట్ ఫుడ్ తీసుకోవాలండి. ఏదైనా ఫ్లూయిడ్ రిటెన్షన్ బాడీలో తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. పర్టికులర్లీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండేవాళ్ళు, కిడ్నీస్ సరిగా ఫంక్షన్ చేయని వాళ్ళు లో సాల్ట్ డైట్ తీసుకుంటామంటే హోప్ఫుల్లీ ఆ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయండి. ఈ సమస్య సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు కాసేపు విశ్రాంతి ఇవ్వడం, 10 నుంచి 15 నిమిషాలు మణికట్టు మీద ఐస్ ఉంచడం లాంటివి చేయవచ్చు. నొప్పి వాపు తగ్గేందుకు కొన్ని రకాల మందులు కూడా వాడవచ్చు. రాత్రుళ్ళు మణికట్టుకు కట్టు లాంటిది కట్టుకోవచ్చు. మనం తీసుకునే ఇలాంటి జాగ్రత్తలు ఈ సమస్య లక్షణాలను ఆపుతుంది. సమస్య మరింత తీవ్రమైతే శస్త్రచికిత్స అవసరమవుతుంది. బరువు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చు. అంతేకాకుండా చేతులు మణికట్టును సరైన విధానంలో ఉంచుకోవడం కూడా ఈ సమస్య రాకుండా కాపాడుతుంది. ఎప్పుడూ మణికట్టును న్యూట్రల్ పొజిషన్లో ఉంచాలి. ఏవైనా ఎత్తడానికి చేతిని వాడాలి. కంప్యూటర్ మీద టైప్ చేస్తున్నప్పుడు చేతిని నేరుగా ఉంచడానికి ప్రయత్నించాలి. చేతిని మణికట్టు కంటే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మోచేతులు మీ వైపు ఉన్నప్పుడు మీ భుజాలకు విశ్రాంతి ఇవ్వాలి. చేతుల మీద ఒకే దిశలో ఒత్తిడి ఉంచకుండా మార్పులు చేస్తూ ఉండాలి. దానివల్ల సమస్యను తగ్గించుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. చూసారుగా, మణికట్టును నిస్సత్తువుగా చేసే కార్పల్ టన్నెల్ సమస్యకు పరిష్కార మార్గాలేంటో. ఈ సమస్య పట్ల అవగాహన కలిగి ఉండి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా సులభంగా పరిష్కారం పొందొచ్చు. బాహుబలం అంటూ ఉంటారు. మన భుజాలు ఎంత బలంగా ఉంటే అంత బాగా ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహించగలమని దాని అర్థం. చేతుల ద్వారా మనం చేసే ఏ పనైనా భుజం కదలిక సరిగా లేకపోతే సాధ్యం కాదు. భుజానికి ఏ సమస్య వచ్చినా అది పూర్తిగా జీవనశైలి మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నొప్పి లాంటివి మొదలైనప్పుడు తీవ్రమైన సమస్యల నుంచి బయటపడే మార్గాలేవో తెలుసుకుందామా? భుజం దగ్గర నొప్పి కలగటం అంటే 100 పాళ్ళు భుజం బిగుసుకుపోయినట్లే అర్థం. భుజం నొప్పి ప్రతి ఒక్కరిని ఏదో సమయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే దానికి కారణాలు తెలియక ఇబ్బంది పడేవారే ఎక్కువ. నిజానికి భుజం అనేది బంతి గిన్నె ఆకారంలో ఉండే కీలు. గ్లీనాయిడ్ అనే గిన్నెలాంటి భాగం మీద హ్యూమరల్ హెడ్ అని పిలిచే బంతిలాంటి భాగం కూర్చుని ఉంటుంది. దాని బయట కండరాల సముదాయం ఉంటుంది. ఎముకలు భుజానికి ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కండరాలు వాటి కదలికలను నియంత్రిస్తూ ఉంటాయి. ఈ భాగాల్లో ఎక్కడ సమస్య మొదలైనా అది భుజం మీద ప్రభావం చూపుతుంది. అందుకే భుజం నొప్పి మొదలైనప్పుడు అది ఎక్కడ మొదలైన సమస్య అనే విషయాన్ని జాగ్రత్తగా పరీక్షించాలి. సమస్య వచ్చిన భాగాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి భుజం నొప్పికి చికిత్స అందించాల్సి ఉంటుంది. షోల్డర్కి పెయిన్స్ అనేదండి వేరియస్ స్టేజెస్లో వస్తూ ఉంటాయండి. యంగ్ పీపుల్లో వస్తుంది, మిడిల్ ఏజ్ పీపుల్లో వస్తుంది, ఓల్డ్ పీపుల్లో కూడా వస్తుందండి. యూజువల్గా యంగ్ పీపుల్లో, అథ్లెటిక్ పీపుల్లో షోల్డర్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్స్టెబిలిటీ, అంటే షోల్డర్ సరిగా ఉండకుండా ఉండటం వలన స్లిప్ అయ్యి పడిపోయిన యంగ్ పీపుల్లో షోల్డర్ డిస్లోకేట్ కావటము. డిస్లోకేటబుల్ అంటే ఆ డిస్లోకేట్ అవుతున్నట్టుగా అనిపించటం వలన వచ్చే పెయిన్ అండి షోల్డర్ పెయిన్ వాళ్ళకి. యూజువల్గా మిగతా అదర్ ప్రాబ్లమ్స్ తక్కువ, కామన్ ప్రాబ్లమ్స్లో. అదే మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి ఇంపింజ్మెంట్స్ సైన్స్ అండ్ ఇంపింజ్మెంట్ సిండ్రోము విత్ రొటేటర్ కఫ్ టేర్స్ ఉంటాయండి. అంటే ఏంటంటే షోల్డర్ ఈజ్ అ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండి. పైన అక్రోమిన్ అని ఒకటి ఉంటుంది, మధ్యలో రొటేటర్ కఫ్ అనే ఒక మజిల్ టెండాన్స్ ఉంటాయండి. మనం మూవ్ చేసేటప్పుడు ఆ టెండాన్స్ 2 బోన్స్ మధ్య కంప్రెస్ అయిపోతే దట్స్ కాల్డ్ ఇంపింజ్మెంట్ అండి. అది అట్లా రిపీటెడ్గా కంప్రెస్ అయినప్పుడు అక్కడ బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి అది రప్చర్ అవుతుందండి. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ రొటేటర్ కఫ్ టేర్. ఇంకోటి ఏంటంటే ట్రామా, అంటే ఇంజురీ జరిగినప్పుడు లోపల లేబ్రమ్ అని ఒక సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్ ఉంటుందండి, అది కూడా టేర్ అయిపోయి పర్టికులర్లీ యంగ్ పీపుల్ స్లాప్ టేర్స్ అంటామండి, అది వస్తుంది.
ఇంకా బైసెప్స్ టెండాన్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కూడా బైసెప్స్ టెండినోసిస్ అని వస్తుందండి. కానీ ఓల్డర్ ఏజ్లోకి వచ్చేటప్పటికి యూజువల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అండి. అంటే ఆస్టియోఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ ఏజ్లో అయినా రావచ్చు, కానీ ఆస్టియోఆర్థరైటిస్ ఓన్లీ ఇన్ ద ఓల్డర్ ఏజ్ అండి. అప్పుడు దాంతో పెయిన్ వస్తూ ఉంటుంది. భుజం నొప్పి అనేక రకాల ఇతర సమస్యల వల్ల రావచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసిందే ఫ్రోజన్ షోల్డర్ గురించే. మధ్య వయసు వారు మొదలుకుని వృద్ధుల వరకు ఇది అతి సాధారణంగా కనిపించే సమస్య. భుజంలోని క్యాప్సుల్ భాగం బిగుసుకుపోవటం వల్ల ఏర్పడే సమస్య ఇది. రొటేటర్ కఫ్ సమస్యలు కూడా నొప్పికి దారితీస్తాయి. వృద్ధాప్యం వల్ల గాని, భుజానికి దెబ్బ తగలడం వల్ల గాని రొటేటర్ కఫ్ కండరాలు చిట్లిపోవచ్చు. దీనివల్ల భుజంలో నొప్పి, భుజం కదిలించలేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. షోల్డర్ డిస్లొకేషన్ లాంటి సమస్యలు యువకుల్లో అధికంగా కనిపిస్తాయి. భుజంలోని క్యాప్సుల్ భాగం చిట్లడం వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. ట్రీట్మెంట్ ఏంటంటే ఇనీషియల్గా ట్యాబ్లెట్స్, ఫిజియోథెరపీ అండ్ ఇంజెక్షన్స్ అండి. ఇంజెక్షన్స్ అంటే కార్టిజోన్ ఇంజెక్షన్ ఇంటూ ద షోల్డర్ జాయింట్ చేస్తాము. అండ్ ఫిజియోథెరపీ, ద ఫిజియోథెరపిస్ట్ విల్ అడ్వైజ్ యూ టు మూవ్ ద షోల్డర్ ఇన్ వేరియస్ డైరెక్షన్స్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ అనమాట. దీంతో కనుక రిలీఫ్ లేకపోతే మేము ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ ఆఫ్ రొటేటర్ ఇంటర్వల్ అంటాం. అంటే ఆపరేషన్ అండి. అది కీహోల్ ఆపరేషను. లోపల బాగా టైట్ అయిన స్ట్రక్చర్స్ అన్నిటినీ రిలీజ్ చేస్తామండి. సో దే విల్ గెట్ ఫుల్ మూమెంట్స్ ఆఫ్టర్ దట్. అదే కనుక అదే ట్రామా అనుకోండి, షోల్డర్ డిస్లొకేషన్ సర్జరీ అయిన తర్వాత ఇఫ్ యూ గివ్ వేరియస్ ప్రికాషన్స్ అది రికర్ కాదండి. అది ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, మనం ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ షోల్డర్ పెయిన్ రికర్ కాదు. కానీ రొటేటర్ కఫ్ టేర్స్ కానీ ఇంపింజ్మెంట్ ఉందనుకోండి, అక్కడ ఎక్రోమియల్ స్పర్ అని చెప్పి బోన్ కొద్దిగా గ్రో అవుతుందండి. ఆ గ్రో అయినప్పుడు మనం షేవ్ చేసినా కూడా తర్వాత వితిన్ 6 months 10 months ప్రాబ్లీ ఇయర్ మళ్ళీ ఆ స్పర్స్ గ్రో కావడానికి స్కోప్ ఉంటుందండి. సో ఇన్ అదర్ వర్డ్స్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ యూ కెన్ గెట్ ద షోల్డర్ పెయిన్ ఇన్ స్పైట్ ఆఫ్ సర్జరీ అండి. షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని కనుక కన్సల్ట్ చేయకపోతే దెర్ ఆర్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. తర్వాత ఇట్ కెన్ బికమ్ వర్స్. రొటేటర్ కఫ్ టేర్ ఉందనుకోండి, స్మాల్ టేర్ విల్ బికమ్ బిగ్ టేర్ అండ్ దెన్ దట్ కెన్ లీడ్ టు ఆర్థరైటిస్ యాజ్ వెల్. కఫ్ టేర్ ఆర్థ్రోపతి అంటామండి. సో ఇట్స్ ఆల్వేస్ ఎర్లియర్ కన్సల్టేషన్ విత్ ద డాక్టర్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఫోల్డర్ ఆర్థరైటిస్ వల్ల కూడా భుజం నొప్పి ఎదురవుతుంది. సాధారణంగా మోకాలి కేళ్లల్లో కనిపించే ఈ సమస్య భుజాల్లో కూడా ఏర్పడేందుకు ఆస్కారం ఉంది. వయసుతో పాటు వచ్చే ఆర్థరైటిస్ సమస్యలు కూడా ఈ విధంగా మారవచ్చు. కొన్ని సమయాల్లో శస్త్రచికిత్స ద్వారా అరిగిన ఎముకలను తొలగించి వాటి స్థానంలో కృత్రిమ భాగాలను అమర్చవలసి రావచ్చు. ఇలా అనేక రకాలుగా భుజం నొప్పి బాధించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారుల్లో ఇలాంటి భుజం నొప్పి రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది గనుక భుజం మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం భుజానికి అవసరమైన వ్యాయామాలను నిత్యం చేస్తుండాలి. దానితో పాటు సమస్య ఎక్కడుందనే విషయాన్ని గుర్తించడం కూడా చాలా అవసరం. దానికి తగ్గట్టుగా ప్రారంభంలోనే సరైన పరిష్కారాన్ని పొందగలిగితే ఫిజియోథెరపీ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా భుజం నొప్పులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాని పక్షంలో శస్త్రచికిత్స చెయ్యవలసి రావచ్చు. చూసారుగా, భుజం నొప్పి సమస్య ఎవరిలో ఎందుకు ఎక్కువగా వస్తుందో, పరిష్కార మార్గాలేంటో. ఈ సమస్య పట్ల అవగాహనతో మన కుటుంబంలో ఏ సమస్యకు ఆస్కారం లేకుండా చూసుకోండి. మన శరీరంలో ఏ అవయవం ప్రత్యేకత దానికుంది. ఒక అవయవానికి సహాయపడుతూ ప్రత్యేకంగా నిలిచే భాగాల్లో మోచేయి కూడా ఒకటి. 0 degrees మొదలుకుని 180 degrees వరకు చక్కగా తిరిగే మోచేయి మనం చేసే పనులకు ఆధారంగా నిలుస్తోంది. అలాంటి మోచేతికి సమస్యలు వస్తే అన్ని పనులు ఆగిపోతాయి. మోచేతి నొప్పులకు కారణాలు, నివారణ మార్గాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అద్భుతమైన నిర్మాణ వ్యవస్థ ఉన్న మోచేయి కూడా క్రీడల సమయంలో ఇబ్బందులకు గురవుతుంది. 3 ఎముకలు దగ్గరకు రావడమే మోచేయి నిర్మాణంలో ప్రధానంగా చెప్పుకోవలసిన అంశం. మోచేయి పనుల్లో కీలక పాత్ర వహించే అంశం కూడా ఇదే. మోచేతి సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది హైపర్ ఎక్స్టెండెడ్ ఎల్బోస్. సాధారణంగా మోచేతిని చాచినప్పుడు అది 180 degrees తిరుగుతుంది.
కానీ 30% మంది మహిళల్లో అది 180 డిగ్రీల కంటే ఎక్కువ తిరుగుతుంది. పురుషుల్లో వంగి ఉన్నట్లు మహిళల్లో మోచేతి వద్ద అంతగా వంపు ఉండదు కాబట్టి దీనివల్ల ఎక్కువ బరువు మోసినప్పుడు మోచేతి సమస్యలకు కారణం కావడానికి ఆస్కారం ఉంది. అలాగే బరువును ఇష్టం వచ్చినట్లు ఎత్తటం వల్ల కూడా సమస్యలు ఎదురు కావచ్చు. ఎల్బో పెయిన్ ముఖ్యంగా ఒక యూజువల్గా యంగ్ పీపుల్లో వచ్చిందనుకోండి, యూజువల్లీ ఇట్ ఈస్ లైక్ టెన్నిస్ ఎల్బో ఆర్ ఎ గాల్ఫర్స్ ఎల్బో ఉంటుందండి. టెన్నిస్ ఎల్బో ఏంటంటే అవుటర్ సైడ్ ఆఫ్ ది ఎల్బోలో కామన్ ఎక్స్టెన్సర్ ఆరిజిన్ అని చెప్పి ఎల్బో దగ్గర ఒక లాటరల్ ఎపికాండైల్ ఒకటి ఉంటుందండి. అక్కడ ఒక మజిల్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాన్ని టెన్నిస్ ఎల్బో అంటామండి. అదే ప్రాబ్లము ఇన్నర్ సైడ్ ఆఫ్ ది ఎల్బో అంటే మీడియల్ సైడ్ ఆఫ్ ది ఎల్బో వచ్చి మీడియల్ ఎపికాండైల్ దగ్గర పెయిన్ ఎక్కువ ఉంటే దాన్ని గాల్ఫర్స్ ఎల్బో అంటూ ఉంటాం. దీస్ ఆర్ ద 2 కామన్ కాజెస్ ఫర్ ఎల్బో పెయిన్ అండి. బట్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ వేరియస్ కాజెస్. ఇది యంగ్ ఏజ్లో వస్తూ ఉంటాయండి. ఓల్డ్ ఏజ్లో ఆర్థరైటిస్ ఈస్ ద మోస్ట్ కామన్ అండి. ఇంకోటేమో స్టూడెంట్స్ ఎల్బో అని చెప్పేసి ఆలిక్రేనన్ బర్సైటిస్ అంటామండి. స్టూడెంట్స్ డెస్క్ మీద చేతులు పెట్టేసి కూర్చున్నప్పుడు ప్రెషర్ డైరెక్ట్గా ఆలిక్రేన్ మీద పడుతుందండి. అంటే దాని మీద పాయింట్ పోస్టీరియర్ ఆఫ్ ద ఎల్బో అంటే బ్యాక్ ఆఫ్ ద ఎల్బోకి ఆ పాయింట్ ఆఫ్ ద ఎల్బో మీద ప్రెషర్ పడేసేసి అక్కడ ఒక శాక్ లాగా తయారయ్యేసి ఆలిక్రేనన్ బర్సా అంటామండి. అది ఇన్ఫ్లేమ్ అయిపోయి ఆలిక్రేనన్ బర్సైటిస్ అవుతుందండి. అది యూజువల్గా కామన్, దట్స్ వాట్ వి కాల్ దెమ్ ఇన్ స్టూడెంట్స్ ఎల్బో. స్టూడెంట్స్లో మోస్ట్ కామన్గా ఉంటుందండి. బ్యాడ్మింటన్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో మోచేతి నొప్పికి ఆస్కారం ఉంది. మోచేతిలో తగినంత బలం లేకపోవడం, చేతిని సరిగా వినియోగించలేకపోవడం, ఆటకు ముందు తగినంత వామప్ చెయ్యకపోవడం లాంటి కారణాల వల్ల సమస్య ఇబ్బంది పెట్టవచ్చు. ఇష్టం వచ్చినట్లు ఎత్తులు ఎత్తడం, ఇష్టం వచ్చినట్లు ఆటలాడటం లాంటివి మానుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చేతిలోని ఎపికాండైల్ భాగానికి ఎక్కడో ఒక చోట గాయం కావడం వల్ల అది మాటిమాటికి ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. చేతికి శ్రమ కలిగించే పని పదే పదే చేయడం వల్ల కూడా మోచేతి నొప్పికి ఆస్కారం ఎక్కువే. అయితే ఈ సమస్య మోచేతిలోని ఎముకలు, నరాలు, కండరాల్లో ఎక్కడైనా రావచ్చు. ఏ సమస్య వచ్చినా ఇది వెంటనే తెలుస్తుంది కనుక ఏపాటి ఇబ్బంది అనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించి సరైన పరిష్కారాన్ని పొందవచ్చు. ఎల్బో పెయిన్కి డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంటే యూజువల్గా క్లినికల్ ఎగ్జామినేషనేనండి. డాక్టర్ని చూసినప్పుడు ఏం చేస్తారంటే పెయిన్ ఎక్కడ ఉందని అడుగుతాము. ఆ డాక్టర్ పెయిన్ ఎక్కడ ఉందనే దాని మీద టెండర్నెస్ అంటే తంబెట్టి ప్రెషర్ చేసినప్పుడు ఆ లాటరల్ ఎపికాండైల్ మీద బాగా టెండర్నెస్ ఉండి తర్వాత ఏం చేస్తామంటే మేము ఫోర్ ఆర్మ్ని ప్రొనేట్ చేసి అంటే లోపలికి తిప్పేసేసి రిస్ట్ ఉంచేసేసి ఎల్బోని స్ట్రైట్ చేస్తామండి. దెన్ దే విల్ ఫీల్ లాట్ ఆఫ్ పెయిన్ ఆన్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ద ఎల్బో. దెన్ దట్ ఈస్ typical of tennis elbow అండి. కాకపోతే there are other various differential diagnosis. చేయాలనుకుంటే ఎంఆర్ స్కాన్ చేస్తాము. ఎంఆర్ స్కాన్ చేసేసి ఇంక there is no other problem అని చెప్పి చూస్తాము. డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ డయాగ్నోసిస్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయడానికి రేడియల్ టన్నల్ సిండ్రోమ్ అని ఒకటి ఉందండి. ఎంఆర్ స్కాన్ కానీ నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ చేసేసి దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తామండి. అది దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ రైట్గా ఉండాలండి. ఇఫ్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్ ఈ విల్ సీ అనమాట అవుటర్ సైడ్ ఆఫ్ ద ఎల్బో అంటే లాటరల్ ఎపికాండైల్ మీద పెయిన్ ఉంటుందండి. వెన్ యూ ప్రెస్ ఆన్ దట్ యూ ఫీల్ లాట్ ఆఫ్ పెయిన్ అనమాట. అది టెండర్నెస్ అంటాము. అప్పుడు దానికి రెస్ట్రిక్షన్ ఆఫ్ ద వెయిట్ లిఫ్టింగ్ అండి. అంటే మనం బరువులు ఎత్తేటప్పుడు యూజువల్గా చెయ్యి లోపలికి తిరిగి ఇట్లా ఎత్తుతామండి. అట్లా కాకుండా చేతిని పైకి పెట్టేసేసి ఇట్లా ఎత్తామనుకోండి అప్పుడు బైసెప్స్ యూజ్ అవుతుంది. కామన్ ఎక్స్టెన్సర్ మజిల్స్ యూజ్ కావండి. ఆ విధంగా దాన్ని తగ్గించవచ్చు లైఫ్ స్టైల్లో. ఇంకా ట్రీట్మెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ అండి మేము ఇచ్చేది ఇనీషియల్గా. తర్వాత ఫిజియోథెరపీ, దాని తర్వాత ఇంజెక్షన్స్ ఇస్తామండి. ఇది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. దీంతో కనుక తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుందండి. మోచేయి విషయంలో సమస్యేమైనా ఉందేమో తెలుసుకునేందుకు ముందుగా ఎవరికి వారే సరిచూసుకోగల మార్గాలున్నాయి. మొదట చేతిని చాచి అది 180 డిగ్రీల వరకు చాచగలిగినా వంగినా సమస్య లేదు. ఇలా జరగడంలో ఇబ్బందులున్నాయంటే ఖచ్చితంగా మోచేతి సమస్యలున్నట్లుగానే గుర్తించవచ్చు. ప్రస్తుతం కంప్యూటర్ల మీద పనిచేసే వారిలో
సరైన విధంగా మోచేతిని వంచనప్పుడు నొప్పులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి చేతిని సరైన విధంగా విశ్రాంతి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చేతికి సంబంధించిన సాధారణ నొప్పులకు ఐస్ పెట్టడం లాంటివి ఉపకరిస్తుంది. అదేవిధంగా కొన్ని సమయాల్లో వేడి కాపడం కూడా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇతర సమస్యలు లేనప్పుడు మోచేతిని సాగదీయడం, నెమ్మదిగా చుట్టూ తిప్పడం లాంటి వ్యాయామాల ద్వారా మోచేతి నొప్పులకు పరిష్కారం లభిస్తుంది. చేతిని సమాంతరంగా ఎక్కువసేపు నిలబెట్టడం వల్ల సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ప్రధానంగా మోచేతి నొప్పులు ఫిజియోథెరపీ ద్వారా నయమవుతాయి. చూసారుగా మోచేతి నొప్పులకు కారణాలు, నివారణ మార్గాలను. దీని పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా మోచేతికి వచ్చే సమస్యల నుంచి మనం మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.